హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడే ధన్యతను కృపను ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ దినము సజీవంగా ఉన్నందుకు ప్రభుకు కృతజ్ఞతలు ఎవరైనా తెలుపకుండా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞతలు తెలుపగలరు ప్రభువుని విశ్వసించిన బిడ్డలు అని గుర్తు చేస్తున్నానండి. ప్రభు ఇచ్చి వాగ్దానం చదువుతాను. ముందుగా అయితే మీరు ఎల్లప్పుడూ ఆనందించి హర్షించుడి. ఇది ప్రభువు మరి ఈరోజు నాకు అనుగ్రహించిన వాగ్దానము నేను స్వీకరిస్తున్నాను. మరి మీకును ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని మీరును స్వీకరించగలరు అని గుర్తు చేస్తున్నాను. ప్రభువు నందు రక్షణలో ఉన్నట్లయితే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా షలోమ్ అండి, సమాధానం ఈరోజు మనకు కలుగును గాక అని నేను కోరుతున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళు హామీనని చెప్పగలరు. ఛానల్ ప్రతిరోజు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఉద్దేశాలను తెలియజేయగలరు అని గుర్తు చేస్తున్నాను. ఓకే, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభువైన యేసయ్య దయచేయును గాక యేసు నామములో. ఈరోజు మరి నూతనమైన కార్యక్రమాలు ఎవరైతే మొదలు పెడుతున్నారో తలంచుచున్నారో వారికి అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకునే వారిలో మీరు ఉన్నట్లయితే ఆమెను చెప్పండి, నేను ఉన్నా అనేసి కామెంట్ రూపంలో నన్ను తెలియచేయగలరు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు అని గుర్తు చేస్తున్నాను. మీ చిత్తము ఉన్నట్లయితే మనుషులము మనం ఎలా అంటే మనకు లాభము కలగదు, మనకు నష్టము జరుగుతుంది అని తెలిసినా కానీ మనకు లాభం అయినా మనకు కావాలి, సరే తీసేసుకుంటారు. కానీ వేరే వాళ్ళకు నష్టం జరగడము, వేరే వాళ్ళకు ముప్పు జరగడము చాలా ఇంట్రెస్ట్ అనమాట. మనుషులకు చాలా 90%, 99% కూడా అది ఉమెన్స్ రైట్ సైకాలజీ అలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మరి మీలో ఎలాంటి సైకాలజీ ఉందో, మీ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కరోనా టైంలో మనము మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి సేఫ్గా ఉన్నారు. చాలా వరకు మాస్క్ పెట్టుకునే వాళ్ళకు డేంజర్ జోన్లో వెళ్ళారు. చాలామంది చనిపోవడం కూడా జరిగింది, స్పాట్ డెత్ కావడం జరిగింది. మాస్క్ నాకు అవసరం లేకుండా వేరే వాళ్ళకు ముప్పు జరగాలి అనేసి కోరుకునే వాళ్ళు చాలామంది అప్పుడు సెల్ఫిష్నెస్ అనేది డైరెక్ట్గా కనిపించేది అనమాట. అందుకే ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను మరలా.